నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముఖ్యాంశాలు. లోక్సభలో కొనసాగుతున్న వాయిదాల పర్వం. ఎఫ్సీఆర్ఏ సవరణ బిల్లును జేపీసీకి పంపాలనే ప్రతిపాదనకు దిగువ సభ ఆమోదం. విద్యార్థుల ఆందోళనలపై చర్చకు సిద్ధమన్న అమిత్ షా. స్పీకర్కు లేఖ ఇవ్వాలని విపక్షాలకు సూచన. తోసిపుచ్చిన రాహుల్. ఏపీలో శాంతి భద్రతలపై కాసేపట్లో చంద్రబాబు సమీక్ష. చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే వారిపై ఉక్కుపాదం మోపడమే లక్ష్యం. పుష్కర ఎత్తిపోతల పనుల్లో జాప్యంపై మంత్రి నిమ్మల ఆగ్రహం. వేగం పెంచాలని ఆదేశం. ఈఈకి మెమో ఇవ్వాలని ఈఎన్సీకి ఆదేశం. టెసరాక్ట్కు భూ కేటాయింపులపై కేటీఆర్ ఆరోపణలను ఖండించిన శ్రీధర్ బాబు. నిబంధనల మేరకే బోర్డు కట్టబెట్టిందని స్పష్టీకరణ. సైబర్ నేరాలు, ఆన్లైన్ మోసాల కట్టడికి కేంద్రం కఠిన చర్యలు. 3700 యాప్లను నిషేధించినట్లు లోక్సభకు తెలిపిన బండి సంజయ్. లోక్సభలో వాయిదాల పర్వం కొనసాగుతూనే ఉంది. ఢిల్లీలో విద్యార్థులపై లాఠీచార్జ్ సహా అయోధ్య కానుకల చోరీ అంశంపై సభలో విపక్షాలు ఆందోళనలకు దిగాయి. స్పీకర్ పదే పదే కోరినప్పటికీ ప్రతిపక్ష ఎంపీలు శాంతించకపోవడంతో సభను మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేశారు. తిరిగి సభ ప్రారంభం కాగానే ప్రతిపక్షాల తీవ్ర అభ్యంతరాల మధ్య విదేశీ విరాళాల నియంత్రణ సవరణ ఎఫ్సీఆర్ఏ బిల్లును సంయుక్త పార్లమెంటరీ కమిటీ జేపీసీకి పంపేందుకు లోక్సభ ఆమోదం తెలిపింది. ఈ మేరకు కేంద్రం ప్రవేశపెట్టిన తీర్మానాన్ని లోక్సభ మూజువాణి ఓటుతో ఆమోదముద్ర వేసింది. లోక్సభ నుంచి స్పీకర్ నామినేట్ చేసే 21 మంది సభ్యులు, రాజ్యసభ చైర్మన్ నామినేట్ చేసే 10 మంది సభ్యులు కలిపి 31 మందితో జేపీసీ ఏర్పాటుకు ప్రతిపాదించారు. జేపీసీ సమావేశం నిర్వహించడానికి మొత్తం సభ్యుల్లో 3/1 కోరం ఉండాలని షరతు పెట్టారు. 2026 శీతాకాల సమావేశాల మొదటి వారం చివరి రోజు నాటికి జేపీసీ తన నివేదికను సమర్పించాలని పేర్కొన్నారు. బిల్లును జేపీసీకి పంపాలని తీర్మానం ప్రవేశపెట్టిన సందర్భంగా కాంగ్రెస్ సభ్యుడు కేసీ వేణుగోపాల్, ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్, డీఎంకే నేత టీఆర్ బాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. మైనార్టీలకు వ్యతిరేకంగా బిల్లు తెచ్చారని ఆరోపించారు. బిల్లును జేపీసీకి పంపకుండా పూర్తిగా ఉపసంహరించాలని డిమాండ్ చేశారు. వారి ఆరోపణలను కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ఖండించారు. మైనార్టీలకు వ్యతిరేకంగా బిల్లులో ఎలాంటి ప్రస్తావన లేదన్నారు. ఇందుకు నిరసనగా విపక్షాలు ఆందోళన కొనసాగించగా గందరగోళం మధ్యే జేపీసీకి పంపుతూ లోక్సభ తీర్మానం ఆమోదం తెలిపింది. అనంతరం సభ మధ్యాహ్నం 3 గంటలకు వాయిదా పడింది. ఎఫ్సీఆర్ఏ బిల్లుపై విపక్షాలు నిరసన కొనసాగించగా సభ చివరకు గురువారానికి వాయిదా పడింది. విపక్షాలు ప్రస్తావించిన అంశాలపై పార్లమెంట్లో చర్చకు సిద్ధంగా ఉన్నట్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు. జూలై 20న సీజేపీ ఇచ్చిన సంసద్ చలో పిలుపు సందర్భంగా విద్యార్థులపై పోలీసుల దమనకాండపై తాను సమాధానం చెప్పాలంటూ పార్లమెంట్లో విపక్షాల ఆందోళనపై ఈ మేరకు అమిత్ షా స్పందించారు. ప్రతిపక్షాలు స్పీకర్ లేఖ రాస్తే చర్చకు సిద్ధమన్నారు. పార్లమెంటు నిబంధనల మేరకు చర్చ జరగాలని ప్రభుత్వం కోరుకుంటోందన్న ఆయన సభలో చర్చ జరగాలా లేక రచ్చ చేయాలా అనేది ప్రతిపక్షాలే తేల్చుకోవాలని పేర్కొన్నారు. आज मैं चैनलों के माध्यम से विपक्ष को कहना चाहता हूं कि आप एक पत्र लिख कर दे दीजिए स्पीकर साहब को, चर्चा चालू कर देंगे और कल 3 बजे मैं जवाब दे दूंगा सारी चीजों का। संसद में चर्चा करने के नियम बने हैं, तरीके बने हैं। अब मुझे कोई कहता है कि आप एक स्टेटमेंट दे दो, इतने गंभीर मसले पर इस तरह से चर्चा नहीं हो सकती। हम तो क्वेश्चन आवर भी सस्पेंड करने के लिए तैयार है अगर स्पीकर साहब अनुमति देते हैं। कल 3 बजे तक मैं चर्चा के लिए तैयार हूं। मैं खुद बैठूंगा, हर चीज लिखूंगा और हर चीज का जवाब दूंगा जिससे देश की जनता के सामने सारी चीजें स्पष्ट हो जाए। अब विपक्ष ने तय करना है कि उनको चर्चा करनी है या हंगामा करना है. లోక్సభలో చర్చకు సిద్ధమన్న హోంశాఖ మంత్రి అమిత్ షా వ్యాఖ్యలను ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తోసిపుచ్చారు. ఆయన ఇచ్చే ఉపన్యాసాలు వినటానికి విపక్షాలు ఏమాత్రం ఆసక్తిగా లేవన్నారు. విద్యార్థులపై కాల్పులు జరిపింది ఎవరు? మేకులున్న లాఠీలతో వారిని కొట్టాలని ఆదేశాలు ఎవరిచ్చారో చెప్పాలని తాము డిమాండ్ చేస్తున్నట్లు రాహుల్ తెలిపారు. విద్యార్థులపై కాల్పులకు కేంద్ర హోంమంత్రే ఆదేశాలు ఇచ్చినట్లయితే ఆయన రాజీనామా చేయాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. We are not interested in listening to Mr. Amit Shah's imagination. We are not interested in him giving us a lecture or a discussion. We are interested in one simple thing. I mean the younger generation of this country. Who shot those students? Who gave the order
to shoot those students? Who blinded one of the students? Who gave the order to beat the students with lathis, with nails? Who gave that order? That order was implemented by the Home Ministry. Delhi Police and RAC are both Home Ministry systems. Did Mr. Amit Shah give this order to shoot our children, or did he not? If he did, he should resign because he's culpable. And if he did not, he should resign because he's incompetent. నీట్ యూజీ పేపర్ లీక్ కేసులో సీబీఐ దాఖలు చేసిన అభియోగ పత్రాన్ని ఢిల్లీ కోర్టు పరిగణలోకి తీసుకుంది. 13 మంది నిందితులపై దర్యాప్తు సంస్థ సమర్పించిన ఛార్జ్షీట్ను ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి అజయ్ గుప్తా పరిగణలోకి తీసుకున్నారు. పేపర్ లీక్లపై విచారణకు ఏర్పాటు చేసిన ఫాస్ట్ ట్రాక్ కోర్టులో ఇటీవలే సీబీఐ తుది ఛార్జ్షీట్ను దాఖలు చేసింది. 13 మంది నిందితులపై 20,000 పేజీలతో ఛార్జ్షీట్ వేసింది. అభియోగాలపై గురువారం నుంచి వాదనలు వింటామని న్యాయస్థానం తెలిపింది. ఈ సందర్భంగా మీడియా ప్రచురిస్తున్న పేర్లలో కొందరు సాక్షులు మైనర్లు ఉండొచ్చని ఛార్జ్షీట్లోని కొన్ని భాగాలను పత్రికల్లో నిరంతరం ప్రచురిస్తున్నారని కోర్టుకు సీబీఐ తెలియజేసింది. కేసులో సాక్షుల పేర్లను మీడియా ప్రచురించడంపై న్యాయస్థానం అసంతృప్తి వ్యక్తం చేసింది. కోర్టులో ఇంకా చెప్పనివి ప్రస్తుతం ఛార్జ్షీట్లో భాగంగా ఉన్నవి మీడియాలో బహిర్గతం కావటం ఆశ్చర్యకరమని కోర్టు పేర్కొంది. బాధ్యతాయుతమైన మీడియా ఇలాంటి పనులు చేయకుండా ఉండాలని సూచించింది. కష్టాలకు ఏమాత్రం భయపడని అంకిత భావంతో లక్ష్యాలను సాధించే యువత దేశానికి ఎంతో అవసరమని ప్రధాని నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. అంకిత భావంతో పనిచేసే యువతే ఆత్మనిర్భర్ భారత్, వికసిత్ భారత్ నిర్మాణానికి పునాది అవుతారని ఆయన స్పష్టం చేశారు. ఢిల్లీలో మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆత్మకథ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ప్రధాని పాల్గొన్నారు. ఈ సందర్భంగా కోవింద్ జీవితం నేటి యువతకు గొప్ప పాఠమని మోదీ కొనియాడారు. సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చిన కోవింద్ ఎన్నో పోరాటాలు చేసి దేశ అత్యున్నత పదవికి ఎదిగారని ప్రశంసించారు. ఒకే దేశం ఒకే ఎన్నిక విధానాన్ని అమలు చేసే దిశలో రామ్నాథ్ కోవింద్ చేసిన కృషి దేశాన్ని కొత్త దిశలో నడిపిస్తుందని మోదీ ధీమా వ్యక్తం చేశారు. हमें भविष्य में कोविंद जी जैसे अनेकों युवा चाहिए जो परेशानियों से परास्त न हो, जो मुश्किलों से मायूस न हो, बल्कि अपनी मेहनत से हर मंजिल को आसान बनाने का हौसला रखे. इसी बदलाव से सशक्त भारत के निर्माण का संकल्प पूरा होगा. यहीं से आत्मनिर्भर और विकसित भारत का रास्ता बनेगा. ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతలపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవాళ కీలక సమీక్ష నిర్వహించనున్నారు. శాంతి భద్రతలు, మహిళలు, చిన్నారులపై నేరాల కట్టడి, సైబర్ క్రైమ్, సోషల్ మీడియా సైకోలు, బ్లేడ్, గంజాయి బ్యాచ్ ఆగడాలకు అడ్డుకట్ట వంటి అంశాలపై సమీక్షించనున్నారు. ఎన్నడూ లేని విధంగా పోలీసు వ్యవస్థలోని అన్ని విభాగాల అధికారులను ఈ సమీక్షలో భాగస్వాములను చేస్తున్నారు. డీజీపీ మొదలుకుని క్షేత్రస్థాయిలో పనిచేసే స్టేషన్ హౌస్ ఆఫీసర్ల వరకు మొత్తం 1,300 మంది అధికారులు ఈ సమావేశానికి హాజరు కానున్నారు. పోలీస్ స్టేషన్ల పనితీరుపై ముఖ్యమంత్రి లోతైన విశ్లేషణ చేయనున్నారు. వివిధ ఠాణాల్లో నమోదవుతున్న కేసులు, శాంతి భద్రతల నిర్వహణ వంటి అంశాలపై తన వద్ద ఉన్న నివేదికలను అధికారుల ముందే సీఎం బయటపెట్టనున్నారు. డిఎస్సీలో అక్రమాలు జరిగాయంటున్న వైసీపీ అధ్యక్షుడు జగన్ ధైర్యముంటే అసెంబ్లీకి వచ్చి చర్చలో పాల్గొనాలని ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత సవాల్ విసిరారు. ఈసారి సమావేశాలకు కూడా వైసీపీకి చెందిన 11 మంది ఎమ్మెల్యేలు హాజరు కాకపోవడం దారుణమని అన్నారు. ప్రజా సమస్యలపై శాసనసభ వేదికగా అన్ని అంశాలపైన చర్చించేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉందని అనిత స్పష్టం చేశారు. ఇదే సమయంలో విజయవాడలో జరిగిన మాషాల్లా స్కామ్పై సిట్ ఏర్పాటు చేస్తున్నామని హోంమంత్రి వెల్లడించారు. బాధితులకు సత్వర న్యాయం చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. అసెంబ్లీకి రారు కానీ కౌన్సిల్కి పంపిస్తాడు ఆయన. విషయం ఏంటంటే నాకు ఒక్కొక్కసారి నవ్వొస్తుంటుంది జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాలు చూస్తూ ఉంటే. ఒకనొక సందర్భంలో మీకు గుర్తుందో లేదో, గుడ్డలపాటి నాయకుడు సీఎంగా ఉండేటప్పుడు 19 to 24 మధ్యలో ఇదే కౌన్సిల్ని రద్దు చేయాలని ప్రకటించిన వ్యక్తి. ఆ కౌన్సిల్కి వాళ్ళ కౌన్సిల్ మెంబర్స్ని పంపిస్తారట. కానీ అతనికి ఏదైతే హక్కు ఉందో 11 మంది ఏదైతే ఎమ్మెల్యేలు గెలిచారో ఆ 11 మంది హక్కు నేపథ్యంలోనైనా, ఒక బాధ్యత నేపథ్యంలోనైనా అసెంబ్లీకి వచ్చే పరిస్థితి ఈసారికి కూడా గెలిచిన వాళ్ళెవరికి కూడా ఆయన ఇవ్వకపోవడం నిజంగా మహా దారుణం. ఏ ఎమ్మెల్యేకైనా ఎమ్మెల్యేగా గెలిచి నియోజకవర్గంలో ఎమ్మెల్యే అవ్వటం ఎంత గొప్ప. ఆ నియోజకవర్గ సమస్యల గురించి మాట్లాడడం కానీ, రాష్ట్ర సమస్యల గురించి మాట్లాడే క్రమంలో అసెంబ్లీలో అధ్యక్ష అనడం కూడా అంతే గొప్పగా ఫీల్ అవుతారు. అంటే జగన్మోహన్ రెడ్డి వెనకాతలున్న, జగన్మోహన్ రెడ్డి కాక వెనకాతలున్న 10 మంది ఎమ్మెల్యేలు కూడా నిజంగా చెప్పని దురదృష్టవంతులు. గెలిచి కూడా అధ్యక్ష అనుకోలేని పొజిషన్లో ఉన్నారు. నిజంగా వాళ్ళందరినీ చూసి జాలనిపిస్తుంది. ఏదైతే ఈ రోజు కావాలని రోడ్ల మీదకి వచ్చి లేనిపోని ఆరోపణలు చేసి నిందలు మోపుతున్నారో, నీకు నిజంగా ధైర్యం ఉంటే రండి, అసెంబ్లీకి రండి, అక్కడ చర్చించుకుందాం. అసెంబ్లీ కన్నా పెద్ద ప్లాట్ఫామ్ ఏదైనా దొరుకుతుందా జగన్మోహన్ రెడ్డికి?
కేసీఆర్ హయాంలో టీ హబ్ ఏర్పాటు చేస్తే సీఎం రేవంత్ రెడ్డి అనుముల హబ్ ఏర్పాటు చేశారని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ విమర్శించారు. తాము నిరుద్యోగ యువతకు ఉపాధి దక్కాలని నిర్మించిన టీ హబ్ను సీఎం తన కుటుంబ ప్రయోజనాలకు వినియోగిస్తున్నారని ఆరోపించారు. రేవంత్ రెడ్డి తన సోదరులకు కారు చౌకగా ప్రభుత్వ భూములు కేటాయిస్తున్నారని కేటీఆర్ ఎక్స్లో పేర్కొన్నారు. ఒక్క ఉద్యోగి కూడా లేని టెసరాక్ట్ అడ్వాన్స్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ద్వారా కొండలరెడ్డి రాత్రికి రాత్రే 200 కోట్ల లాభం ఆర్జించారని తెలిపారు. ఈ అద్భుతమైన బిజినెస్ మోడల్ ఏంటో తెలంగాణ యువత నిరుద్యోగులకు నేర్పించాలని పేర్కొన్నారు. 100 కోట్ల ప్రభుత్వ భూమిని ఇంత చౌకగా ఎలా పొందాలో శిక్షణ ఇవ్వాలని మంత్రి శ్రీధర్ బాబును ఉద్దేశించి కేటీఆర్ వ్యాఖ్యానించారు. 200 కోట్ల భూ కుంభకోణం జరిగిందన్న మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపణలను తెలంగాణ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు ఖండించారు. పరిశ్రమల ప్రోత్సాహం కోసం రాయితీలు ఇవ్వడం, భూములు కేటాయించడం సహజమేనన్న మంత్రి బోర్డు నిర్ణయం మేరకే నిర్ణయాలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ హయాంలో సరైన నిర్ణయాలు తీసుకోకపోవడం వల్ల అనేక సమస్యలు వస్తున్నాయని శ్రీధర్ బాబు ఆరోపించారు. పారిశ్రామికవేత్తలను బీఆర్ఎస్ నేతలు భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారన్న ఆయన రాష్ట్రాభివృద్ధికి ప్రతిపక్షం సహకరించాలని హితవు పలికారు. గాంధీభవన్లో ప్రజలతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి శ్రీధర్ బాబు వారి నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యల పరిష్కారానికి కృషి చేశారు. వారు చెప్పే భూమి వారి హయాంలో 90 లక్షలకు వారు అమ్మిరు. మరి వారు చెప్పాలి 2024లో ప్రైవేటుకు వ్యక్తులు వ్యాపారాన్ని పెట్టుకుంటాము, మీరు సహకరించమంటే విధి విధానాలను కూడా ఆలోచన చేసి కమిటీ, ఈరోజు ముఖ్యమంత్రి ఉండరు, దాంట్లో మంత్రి గారు ఉండరు, ఆ కమిటీలో చైర్మన్ గారు ఉండరు, ఆ కమిటీలో అధికారులు పూర్తి స్థాయిలో సమీక్షించి ఈ పరిశ్రమకు భవిష్యత్తు ఉంటుందని ఆలోచన చేస్తూ వారు నిర్ణయించారు. ఆ నిర్ణయించిన ధర మేరకు వారికి ఇవ్వాల్సి వస్తుంది. నేను కాదు చేసింది, బోర్డు మెంబర్స్ తీసుకునే నిర్ణయం. ఆ రోజు 90 లక్షలు చెప్తే పెరుగుతా ఉన్న ఇన్ఫ్లేషన్ పెట్టుకొని 1,50,00,000 నిర్ణయం చేయడం జరిగింది. 2 కోట్ల రూపాయల భూమిని ఉటిగానే ఇచ్చినట్టు చెప్పే ఆలోచన సరికాదని చెప్తా ఉన్నాం. పుష్కర ఎత్తిపోతల పథకం పైప్లైన్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఆదేశించారు. ఈ మేరకు పోలవరం జిల్లా అధికారులు, ఇంజనీర్లతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఇటీవలే పుష్కర ఎత్తిపోతల పైప్లైన్ పనులకు సంబంధించి అధికారులు, ఏజెన్సీల ప్రతినిధులు సీఎం చంద్రబాబుకు వర్క్ షెడ్యూల్ ఇచ్చారు. షెడ్యూల్ ప్రకారం పనులు జరుగుతున్నాయో లేదో పరిశీలించిన ఇరిగేషన్ అడ్వైజర్ వెంకటేశ్వరరావు మంత్రి నిమ్మలకు నివేదిక అందించారు. పనులు వేగవంతం కాకపోవడంపై అధికారులు, ఏజెన్సీ ప్రతినిధులపై మంత్రి నిమ్మల ఆగ్రహం వ్యక్తం చేశారు. షెడ్యూల్ ప్రకారం పనులు పూర్తి చేయకపోతే కాంట్రాక్టర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు. పనుల్లో అలసత్వంపై ఈఈకి మెమో ఇవ్వాలని ఈఎన్సీకి మంత్రి నిమ్మల ఆదేశాలు జారీ చేశారు. మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబు, మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, వైసీపీ గుంటూరు తూర్పు ఇన్ఛార్జ్ నూరి ఫాతిమా సహా పలువురిపై గుంటూరు అరండల్పేట పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. మెగా డిఎస్సీలో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ ఈ నెల 10న శంకరవిలాస్ సెంటర్ నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు వైసీపీ నేతలు నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఇందుకు పోలీసులు అనుమతి నిరాకరించారు. కానీ 30 పోలీస్ యాక్ట్ నిబంధనలు అతిక్రమించి ప్రజా రవాణాకు, ట్రాఫిక్ అంతరాయం కలిగిస్తూ శాంతి భద్రతలకు విఘాతం కలిగించే విధంగా వ్యవహరించారని పోలీసులు తెలిపారు. ర్యాలీకి అనుమతి లేదని, ట్రాఫిక్కు అంతరాయం కలిగించవద్దని చెబుతున్నా లెక్క చేయకుండా ప్రదర్శన నిర్వహించారని అరండల్పేట ఎస్ఐ ఈశ్వర్రావు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు అంబటి, మోదుగుల ఫాతిమాతో పాటు మొత్తం 17 మంది వైసీపీ నేతలు, కార్యకర్తలపై పోలీసులు కేసు నమోదు చేశారు. కృష్ణా జిల్లా గుడివాడ 1 టౌన్ ఎస్ఐ సత్యనారాయణను వీఆర్కి పంపుతూ జిల్లా ఎస్పీ కార్యాలయం నుంచి ఆదేశాలు వెలువడ్డాయి. డిఎస్సీలో అక్రమాల పేరుతో ఈ నెల 10న గుడివాడలో వైసీపీ నిర్వహించిన ర్యాలీకి అనుమతి నిరాకరిస్తూ నోటీసును మాజీ మంత్రి కొడాలి నానికి ఎస్ఐ సత్యనారాయణ అందించారు. అయినా కొడాలి నాని పోలీసుల ఆదేశాలు ధిక్కరించి వైసీపీ శిబిరం వద్దకు వెళ్లారు. ఈ క్రమంలో జరిగిన పరిణామాల్లో కొడాలి నానితో ఎస్ఐ చనువుగా మెలిగారనే ఆరోపణలతో వీఆర్కి పంపినట్లు తెలుస్తోంది. ఎన్నికల హామీ మేరకు స్టైఫండ్ పెంచాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్లోని వివిధ ప్రాంతాల్లో జూనియర్ వైద్యులు ఆందోళన బాటపట్టారు. తిరుపతిలో విద్యార్థులు రుయా ఆసుపత్రి నుంచి ఎస్వి మెడికల్ కళాశాల వరకు ర్యాలీ నిర్వహించారు. ఓపీడీ, వార్డు డ్యూటీలను బహిష్కరించినట్లు జూనియర్ వైద్యులు తెలిపారు. కర్నూలులో 2వ రోజు జూనియర్ డాక్టర్లు విధులు బహిష్కరించారు. నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చిన మంత్రి ఫరూక్కు జూనియర్ వైద్యులు వినతిపత్రం ఇచ్చారు. ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి తమకు న్యాయం చేయాలని మంత్రికి వివరించారు. అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో జూనియర్ డాక్టర్లు బైఠాయించి ప్రభుత్వం తమ డిమాండ్లను పరిష్కరించాలని నినాదాలు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన హర్ ఘర్ తిరంగా అభియాన్ పిలుపులో రాజకీయాలకు అతీతంగా భాగస్వాములు కావాలని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రామచంద్రరావు పిలుపునిచ్చారు. హైదరాబాద్ చార్మినార్ వద్ద భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న ఆయన అక్కడి నుంచి తిరంగా ర్యాలీలో పాల్గొన్నారు. చార్మినార్ ముందు త్రివర్ణ పతాకాలతో బైక్ ర్యాలీ సాగింది.
స్వతంత్ర సమరంలో పాల్గొనేటువంటి వ్యక్తుల్ని స్మరించి ఈరోజు మన గర్వకారణమైన భారతదేశ తిరంగా జెండాని దాని రాజకీయాలతో రంగు పూయకుండా పవిత్రంగా భారతదేశ ఒక స్వాతంత్ర వీరులకు మనం నివాళులు అర్పిస్తూ వికసిత భారత వైపు మనం వెళ్ళాలి అని చెప్పేసి ఒక లక్ష్యంతో ఈ తిరంగా యాత్ర మొదలు పెడుతున్నాము. కాబట్టి దీంట్లో ఎటువంటి రాజకీయాలు రాకూడదని చెప్పేసి కూడా నేను అన్ని రాజకీయ పార్టీలు కూడా కోరుతా ఉన్నాను. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ క్యాంపస్లో డ్రగ్స్ కలకలం రేపింది. యూనివర్సిటీలోకి గంజాయి సరఫరా చేస్తున్న వ్యక్తిని గచ్చిబౌలి పోలీసులు ఈగల్ టీం సంయుక్తంగా అరెస్టు చేశారు. నిందితుడి నుంచి 5 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు హెచ్సియు పూర్వ విద్యార్థి, అరుణాచల్ ప్రదేశ్కు చెందిన బిస్వాగా గుర్తించిన పోలీసులు అతడిపై పలు కేసులు ఉన్నట్లు తెలిపారు. విద్యార్థులకు నిందితుడు గంజాయి సరఫరా చేస్తున్నట్లు విచారణలో తేలినట్లు వెల్లడించారు. గత రాత్రి బిస్వా హెచ్సియు క్యాంపస్కు వచ్చినట్లు సమాచారం అందుకున్న గచ్చిబౌలి పోలీసులు ఈగల్ టీం వెంటనే అతన్ని అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కలకలం రేపింది. రాత్రి విధుల్లో ఉన్న కానిస్టేబుల్ సాయి కుమార్ ఈ తెల్లవారుజామున ఏసీపీ కార్యాలయంలోని రెస్ట్ రూమ్లో ఉరివేసుకున్నట్టు సిబ్బంది గుర్తించారు. వెంటనే సమీపంలోని కామినేని ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. పోస్ట్మార్టం కోసం మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. రెక్కల కష్టంతో చదివిస్తే తమ బిడ్డకు ఉద్యోగం వచ్చిందనే ఆనందం కొద్ది రోజుల్లోనే ఆవిరైపోయిందని మృతుడి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చనిపోవాల్సిన కష్టం ఎందుకు వచ్చిందని పోలీసులు ఎలాంటి ఇబ్బంది పెట్టారోనని బంధువులు ఆరోపిస్తున్నారు. పోలీస్ స్టేషన్ వద్దకు వందలాది మంది చేరుకుని ఆందోళన చేశారు. మృతికి కారకులైన వారిని శిక్షించాలని డిమాండ్ చేశారు. కొడుకు టార్చర్ పెట్టిండ్రు, ఎందుకు సవా కొట్టిర్రు, రాత్రి 9 గంటలకు మాట్లాడిండు నా కొడుకు, ఎందుకు సవా కొట్టిర్రు, ఊరు చేసిర్రు, ఎందుకు చంపిరు నా కొడుకుని, ఆ సిఐ సార్ ఇడికి రావాలి, ఆ సిఐ సార్ టార్చర్ పెట్టిండు నా కొడుకుని, అలే చంపిరు నా కొడుకుని, అలే కొడుకు సవా కొట్టి ఊరు చేసిర్రు, ఉర్రి వరకు రక్తం ఎట్లెళ్తుంది నా కొడుకుని, ఆ రూమ్ లో సిసి కెమెరా ఎందుకు లేదు, మా కొడుకు ఫోన్ ఇట్లా స్విచ్ ఆఫ్ చేసిర్రు, మేము వచ్చే వరకు నా కొడుకు ఎందుకు చూపెట్టలేదు మాకు. అమెరికాలో జరిగిన అగ్ని ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన హనుమకొండ జిల్లా యువకుడు మృతి చెందాడు. హసన్పర్తి మండలం గుంటూరుపల్లికి చెందిన 29 ఏళ్ల భరత్ చందర్ రెడ్డి జూలై 25న ఫ్లోరిడా రాష్ట్రం టాంపాలో జరిగిన అగ్ని ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. అప్పటి నుంచి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న యువకుడు దాదాపు 15 రోజుల పాటు మృత్యువుతో పోరాడి చివరకు కన్నుమూశారు. ఉన్నత చదువుల కోసం 2023లో అమెరికా వెళ్లిన భరత్ మృతితో ఆయన కుటుంబంలో పెను విషాదం నెలకొంది. తమ కుమారుడి మృతదేహాన్ని వీలైనంత త్వరగా స్వగ్రామానికి తీసుకురావాలని భరత్ చందర్ రెడ్డి తల్లిదండ్రులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. సైబర్ నేరాలు, ఆన్లైన్ మోసాలను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా 3700కు పైగా యాప్లపై నిషేధం విధించినట్లు కేంద్ర హోంశాఖ లోక్సభకు తెలిపింది. నిషేధించిన యాప్లలో మోసపూరిత రుణ యాప్లు కూడా ఉన్నట్లు తెలిపింది. ఈ ఏడాది జూన్ 30 నాటికి మొత్తం 3718 మొబైల్ అప్లికేషన్లను నిషేధించామని పేర్కొంది. నేరపూరిత కార్యకలాపాల్లో పోలీసులు గుర్తించిన 15.75 లక్షలకు పైగా సిమ్ కార్డులు, 5.77 లక్షల IMEI నంబర్లను బ్లాక్ చేసినట్లు కేంద్ర మంత్రి బండి సంజయ్ సభకు వెల్లడించారు. సైబర్ నేరాలపై అందిన 32.80 లక్షలకు పైగా ఫిర్యాదులను పరిష్కరించి 11,158 కోట్లను కాపాడినట్లు లిఖితపూర్వక సమాధానంలో బండి సంజయ్ తెలిపారు. సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు SMSలు, టీవీ, రేడియో యాడ్స్, డిజిటల్ మాధ్యమాల్లో ఎప్పటికప్పుడు సందేశాలు పంపిస్తున్నట్లు వివరించారు. లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియను వ్యతిరేకిస్తూ తమిళనాడు అసెంబ్లీ తీర్మానం చేసింది. తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ ఈ కీలక తీర్మానాన్ని శాసనసభలో ప్రవేశపెట్టారు. దేశవ్యాప్తంగా లోక్సభ సీట్ల సంఖ్యను పెంచకుండా యథాతథంగా 543 స్థానాలనే కొనసాగించాలని తీర్మానం ద్వారా కేంద్రాన్ని కోరారు. దశాబ్దాలుగా జనాభా నియంత్రణ విధానాలను సమర్థంగా అమలు చేసిన రాష్ట్రాలు డీలిమిటేషన్ వల్ల రాజకీయ ప్రాతినిధ్యాన్ని కోల్పోయే ప్రమాదం ఉందని సీఎం విజయ్ ఆందోళన వ్యక్తం చేశారు. జనాభాను నియంత్రించిన రాష్ట్రాలకు అన్యాయం జరగకూడదని స్పష్టం చేశారు. చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించే చట్టాన్ని వెంటనే అమలు చేయాలని, దాన్ని డీలిమిటేషన్ ప్రక్రియతో ముడిపెట్టవద్దని కోరారు. నటుడు ప్రకాష్ రాజ్ ఓటును శాశ్వతంగా చిరునామా మారిన జాబితాలో చేర్చినట్లు ఎన్నికల కమిషన్ తెలిపింది. తన ఓటును తొలగించారంటూ ప్రకాష్ రాజ్ పేర్కొన్న నేపథ్యంలో ఈసీ ఈ మేరకు వివరణ ఇచ్చింది. ఓటర్ ఐడిలో పేర్కొన్న చిరునామాలో ప్రస్తుతం ఆయన ఉండటం లేదని బెంగళూరు సెంట్రల్ సిటీ కార్పొరేషన్ వెల్లడించింది. నిబంధనల ప్రకారం శాంతినగర్ నియోజకవర్గంలో ఆయన నమోదు చేసుకున్న చిరునామాలో విచారణ చేయగా 4 ఏళ్లుగా అక్కడ నివసించడం లేదని అపార్ట్మెంట్ వాసులు ధృవీకరించినట్లు బెంగళూరు సెంట్రల్ సిటీ కార్పొరేషన్ తెలిపింది. ఫలితంగానే ప్రకాష్ రాజ్ ఓటును చిరునామా మారిన వారి జాబితాలో చేర్చినట్లు పేర్కొంది. ఈ అంశంపై ప్రకాష్ రాజ్తో ఫోన్లో మాట్లాడగా ఆయన కూడా సదరు అపార్ట్మెంట్లో ఉండటం లేదని చెప్పారని, శాంతినగర్ నియోజకవర్గంలోని వేరే ప్రాంతంలో నివసిస్తున్నారని తెలిపారని అదనపు జిల్లా ఎన్నికల అధికారి జగదీష్ పేర్కొన్నారు. ప్రస్తుత నివాస చిరునామాతో ఫామ్ 6 ద్వారా ఓటరు జాబితాలో ఆయన తన పేరు పునరుద్ధరించుకోవచ్చని సూచించారు. ప్రత్యేక సమగ్ర సవరణపై ప్రకాష్ రాజ్ చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదని పేర్కొన్నారు. ముంబైలోని కుర్లా ప్రాంతంలో పెను విషాదం చోటు చేసుకుంది. ఘట్కోపర్ చిరాగ్ నగర్ సమీపంలోని గౌసియాచాల్లో అకస్మాత్తుగా కొండ చర్యలు విరిగిపడ్డాయి.
ఈ ఘటనలో 6 ప్రాణాలు కోల్పోగా పలువురు శిథిలాల కింద చిక్కుకున్నారు. కొండ పైభాగం విరిగి కింద ఉన్న ఇళ్లపై పట్టడంతో ఈ ఘోర ప్రమాదం జరిగింది. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న ముంబై అగ్నిమాపక దళం, పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ముంబైలోని విలేపార్లే ప్రాంతంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. శాంతా భవన్ అనే అపార్ట్మెంట్లోని 11వ అంతస్తులో మంటలు చెలరేగి 2 ప్రాణాలు కోల్పోయారు. 2 అగ్నిమాపక సిబ్బంది సహా 6 గాయాలయ్యాయి. మంటల తీవ్రతకు 2 ప్లాట్లలోని గృహోపకరణాలు అగ్నికి ఆహుతయ్యాయి. క్షతగాతులను నానావతి ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. విద్యుదాఘాతమే ప్రమాదానికి కారణమనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాను అప్పగించాలంటూ ఆ దేశం చేసిన విజ్ఞప్తిని నిర్ణీత విధానాలకు అనుగుణంగా పరిశీలిస్తున్నట్లు భారత్ తెలిపింది. మంగళవారం బంగ్లా ప్రధాని తారిక్ రెహమాన్తో భారత హైకమిషనర్ దినేష్ త్రివేది సమావేశమైన సందర్భంగా హసీనాను అప్పగించాలని ఆయన అభ్యర్థించారు. బంగ్లా రాజకీయ నేత షరీఫ్ ఉస్మాన్ హాదీ హత్య కేసులో 2 నిందితులు ఈ జనవరిలో భారత్లో అరెస్ట్ అయ్యారు. వారిని కూడా అప్పగించాలని బంగ్లాదేశ్ కోరిందని, ఆ అభ్యర్థనపై కూడా దర్యాప్తు చేస్తున్నట్లు విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు. ఇదే సమయంలో బంగ్లాదేశ్ ప్రధాని తారిక్ రెహమాన్ను భారత్ రావాలంటూ 2 సార్లు ఆహ్వానించినట్లు పేర్కొన్నారు. బ్రిక్స్ సదస్సుకు హాజరు కావడం సహా ద్వైపాక్షిక పర్యటన చేపట్టాలని కోరినట్లు వివరించారు. 2024లో బంగ్లాదేశ్ ప్రభుత్వ వ్యతిరేక నిరసనలను అణచివేసే క్రమంలో హసీనా ప్రభుత్వం హత్యలకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆయా కేసుల్లో హసీనాతో పాటు అప్పటి హోంమంత్రి అసదుజ్జమాన్ ఖాన్కు బంగ్లా అంతర్జాతీయ క్రైమ్ ట్రైబ్యునల్ మరణశిక్ష విధించింది. టాటా గ్రూప్ సంస్థలను నడిపిస్తున్న టాటా సన్స్ బోర్డు చైర్మన్గా ఎన్ చంద్రశేఖరన్ వైదొలగనున్నారు. కొత్త చైర్మన్ నియామకంపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని బోర్డును కోరారు. ఈ మేరకు లేఖ విడుదల చేశారు. టాటా సన్స్ చైర్మన్గా 2027 ఫిబ్రవరి 20న తన పదవీకాలం ముగిసిన తర్వాత పునర్నియామకాన్ని కోరుకోవటం లేదని చంద్రశేఖరన్ తెలిపారు. టాటా సన్స్లో మెజార్టీ వాటాదారులైన సర్ దొరాబ్జీ టాటా ట్రస్ట్, సర్ రతన్ టాటా ట్రస్ట్ తన పదవీకాలాన్ని 5 ఏళ్లు పొడిగించాలని ఏకగ్రీవంగా సిఫార్సు చేశాయని చంద్రశేఖరన్ తెలిపారు. ఫిబ్రవరి 24న జరిగిన టాటా సన్స్ బోర్డు సమావేశంలో ఒక సభ్యుడు ఆ ప్రతిపాదనకు మద్దతు ఇవ్వలేదని చంద్రశేఖరన్ తెలిపారు. ఏకగ్రీవ మద్దతు లేని కారణంగా ఆ నిర్ణయాన్ని వాయిదా వేయాలని కోరినట్లు చెప్పారు. గత 6 నెలల్లో సమస్యకు పరిష్కారం లభించలేదని చంద్రశేఖరన్ చెప్పారు. అందుకే సాఫీగా పరివర్తన జరిగేలా తన వారసుడిపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని టాటా సన్స్ బోర్డును చంద్రశేఖరన్ కోరారు. చంద్రశేఖరన్ పునర్నియామకం విషయంలో టాటా సన్స్, టాటా ట్రస్ట్ల మధ్య విభేదాలు ఉన్నాయనే నివేదికల మధ్య ఈ పరిణామం చోటు చేసుకుంది. టాటా గ్రూప్లో 40 ఏళ్లుగా చంద్రశేఖరన్ వివిధ హోదాల్లో పనిచేస్తున్నారు. పోర్చుగల్ ఫుట్బాల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో కొన్నేళ్లుగా రిలేషన్షిప్లో ఉన్న తన ప్రియురాలు జార్జినా రోడ్రిగ్స్ను వివాహం చేసుకున్నారు. ఈ మేరకు తమ వెడ్డింగ్ రింగులను చూపిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. తన పేరులోని మొదటి అక్షరం సి, జార్జినా పేరులో జే అక్షరాల మధ్య లవ్ సింబల్ను పోస్టుకు క్యాప్షన్గా ఇచ్చాడు. ఈ పోస్టుకు 7 గంటల్లోనే 17.1 మిలియన్ల లైకులు వచ్చాయి. అర్జెంటీనా, స్పానిష్ మోడల్ అయిన జార్జినా రోడ్రిగ్స్తో 41 ఏళ్ల రొనాల్డో దాదాపు 10 ఏళ్లుగా రిలేషన్షిప్లో ఉన్నాడు. వీరిద్దరి వివాహంపై గతంలో రూమర్లు రాగా వాటన్నింటినీ వీరు కొట్టిపాడేశారు. ఇప్పుడు సోషల్ మీడియా పోస్ట్తో అభిమానులను సర్ప్రైజ్ చేశారు. జార్జినాను తొలిసారి 2016లో రొనాల్డో కలిశాడు. తమ అనుబంధంపై మరుసటి ఏడాదే ప్రపంచానికి తెలిసేలా ప్రకటించాడు. మొదట్లో తమ రిలేషన్ ఈ స్థాయిలో బలపడుతుందని అనుకోలేదని రొనాల్డో తెలిపాడు. రొనాల్డో, జార్జినా జంటకు 5 పిల్లలు ఉన్నారు. ముఖ్యాంశాలు మరోసారి. లోక్సభలో కొనసాగుతున్న వాయిదాల పర్వం. ఎఫ్సీఆర్ఏ సవరణ బిల్లును జేపీసీకి పంపాలనే ప్రతిపాదనకు దిగువ సభ ఆమోదం. విద్యార్థుల ఆందోళనలపై చర్చకు సిద్ధమన్న అమిత్ షా. స్పీకర్కు లేఖ ఇవ్వాలని విపక్షాలకు సూచన, తోసిపుచ్చిన రాహుల్. ఏపీలో శాంతి భద్రతలపై కాసేపట్లో చంద్రబాబు సమీక్ష. చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే వారిపై ఉక్కుపాదం మోపడమే లక్ష్యం. పుష్కర ఎత్తిపోతల పనుల్లో జాప్యంపై మంత్రి నిమ్మల ఆగ్రహం. వేగం పెంచాలని ఆదేశం. ఈఈకి మెమో ఇవ్వాలని ఈఎన్సీకి ఆదేశం. టెసరాక్ట్కు భూ కేటాయింపులపై కేటీఆర్ ఆరోపణలను ఖండించిన శ్రీధర్ బాబు. నిబంధనల మేరకే బోర్డు కట్టబెట్టిందని స్పష్టీకరణ. సైబర్ నేరాలు, ఆన్లైన్ మోసాల కట్టడికి కేంద్రం కఠిన చర్యలు. 3700 యాప్లను నిషేధించినట్లు లోక్సభకు తెలిపిన బండి సంజయ్. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.